ఉన్నాడా లేడా చూపించు చూపించనే మూర్ఖులకి ఇది మాట అండి. దేవుడు ఉన్నాడా లేడా ఎలా చూసేస్తాం? మన ఒంట్లోనున్నటువంటి విషయాలనే మనం గమనించలేక ఎక్స్రేలు స్కాన్లు తీయించుకొని అందులో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ లెక్కేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మషిన్ మీద ఆధారపడి మన శరీరంలో ఉన్నటువంటి విషయాలనే మనకు లెక్కలు సరిగ్గా తెలియవే అంటే ఆ మషిన్కే దొరుకుతుందే ప్రమాణం. జ్ఞానస్వరూపుడైన పరమాత్మను చూడాలంటే జ్ఞానమే కావాలి. భౌతిక చక్షువులకి ఈ మాంస చక్షువులకి ఎలా అండి కనిపిస్తాడు? చర్మ చక్షువులకి అది ఆలోచించాలి కదా. ఆ ప్రశ్న వేసేడికి ఇదే సమాధానం చెప్పాలి. మనం జ్ఞానాన్ని పొంది చూడు కనిపిస్తారో లేదో చెప్తాం మనం. అలా కనిపించిపోతే ఇంకెందుకు? సంతలో చింతపండు అయిపోదు భగవంతుడు కూడాను. చవకబారు అయిపోరా మరి సాధన ఎందుకండి? ఐఏఎస్ మరి 10th క్లాస్ మీద వచ్చేస్తే మరెందుకు? ఐఏఎస్ ప్రిపరేషన్ కోచింగ్లు ఎందుకండి? 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోనే నిల్ నాలెడ్జ్ తో ఐఏఎస్ జాబ్ వచ్చేస్తే దానికి ఉండాల్సింది దానికి ఉండాలి. నీకు సత్తా ఉంటే వెళ్ళు ప్రయత్నించు. ఒక పనికి మాలిన ప్రశ్న వేస్తే ఆ పనికి మాలిన ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా మనకు ఉండాలి.